మీ తాతయ్యని ఏమైనా చేసుకునివ్వండి, నేను ఎలా అయినా పిల్లల్ని తీసుకెళ్తాను. మహా అయితే కోర్టు ఆర్డర్తో వస్తారేమో. నాకు కావాల్సింది కూడా అదే. మీరు ఎలాగూ చెప్పిన మాట వినే రకం కాదు. ఐ మీన్ మీ ఫ్యామిలీ. అందుకే నేను కోర్టులోనే సమాధానం చెప్తాను. ఎలా అయినా పిల్లల్ని తీసుకెళ్లి తీరుతాను. పిల్లలు, మీరేం ఫీల్ అవ్వకండి, మనం వెళ్తున్నాం. రండి, రా. నాతో సీరియస్గా మాట్లాడి వాళ్ళని ఫీల్ అవద్దని చెప్తుంది ఏంటి? అయితే కితే నేను ఫీల్ అవ్వాలి కానీ అసలు పిల్లలేంటి, తీసుకెళ్ళడం ఏంటి, పర్మిషన్ ఏంటి, ఏం జరుగుతుంది ఇంట్లో? ఇందు మూలంగా సోమేశ్వరరావు గారి కుటుంబ సభ్యులైన పిల్ల, పెద్ద, గొడ్డు, గోద అందరూ ఈ ఉయ్యాల దగ్గరికి రావాల్సిందో. బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి నడబోతున్నారు. బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి సరే. బండి వెనక బండి కట్టి 16 బళ్ళు కట్టి నువ్వు చంద్ర ఏంటి గోళ? అర్ధరాత్రి ఏంట్రా ఈ భాగవతం? ఆ తలపాగా ఏంటి, ఈ లుంగి ఏంటి, చేతిలో ఈ డప్పు ఏంటి? నువ్వు చేసే శబ్దం ఏంటి? నీకు పిచ్చి పట్టిందా? పక్కన వాళ్ళు చూస్తే పరువు పోతుందిరా. మన ఇంటి పక్కన ఎవరు లేరు కదా నాన్న, ఖాళీ స్థలాలు ఉన్నాయి, చాలా గ్యాప్ ఉంది. అయినా మీరు పరువు గురించి మాట్లాడడం కొత్త ఏం కాదు కదా. ఏ చంద్ర, నువ్వు సైలెంట్ గా ఉండు. అందరూ నిద్రపోతున్న టైంలో వచ్చి ఏంటి గొడవ? వెళ్ళు, వెళ్ళి పడుకో. పో. పడుకుంటాలే అన్నయ్య, రోజు పోయే నిద్రే కదా. ఇప్పుడేమవుద్ది కొంచెం లేట్ అయితే? అసలు మీ నాన్నగారు ఆయన గురించి ఆయన ఏమనుకుంటున్నారు? చెప్పండి శ్రీ 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 సోమేశ్వరరావు గారు, ఆ దేవుడి కంటే మీరు గొప్ప? పేరులో ఈశ్వరన్ ఉంటే ఆ పరమేశ్వరుడు కంటే గొప్ప అనుకుంటున్నారా? నేను ఎప్పుడు అలా అనుకోలేదే. ఎందుకు అలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తాం? అనుకోకపోతే మరి పిల్లల కోసం తీర్చాల్సిన మొక్కుబడికి ఎందుకు అడ్డుపడుతున్నారు? మీకు నిజంగా భక్తి దేవుడి మీద ఉంటే ఇలా చేసి ఉండరు. దేవుడు అంటే లెక్క లేకుంటేనే ఇలా చేస్తారు. రేయ్, ఏంట్రా నాన్న దైవభక్తిని శంకిస్తున్నావా? ఆయన దేవుని ఎంతగా నమ్ముతారో తెలుసు కదా. రోజు మీ వదిన పూజ చేస్తే మొదటి హారతి ఆయనే తీసుకుంటారు కదా. మరి అలాంటప్పుడు పిల్లల మొక్కుబడికి ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఏంటి ఇప్పుడు ఈ విషయం అడగడానికి ఇంత గెటప్ వేసుకొని వచ్చావా? నేను ఎలా వచ్చానని కాదు, ఏం అడుగుతున్నాననేదే ఇంపార్టెంట్. అండర్స్టాండ్? ఏంటి గొడవ? వెళ్దాం పదండి. ఇదంతా నీ వల్లే. ఆయన ఫస్ట్ ఒప్పుకున్నాడు, కానీ నువ్వు మధ్యలో పొలలో పెట్టావు. వాళ్ళకి ఏదైనా అయితే మనదే రెస్పాన్సిబిలిటీ అని ఏదేదో చెప్పావు. ఈయన నమ్మేశాడు.
నాన్నగారు మీకు అర్థం కావట్లేదు. మీరు మొక్కుబడికి అడ్డుపడితే ఆ దేవుడితో యుద్ధం చేస్తున్నట్లు లెక్క. దేవుడు ఊరుకోడు నాన్న, అన్ని చూస్తూనే ఉంటాడు, మన చుట్టూనే ఉండి గమనిస్తూనే ఉంటాడు. సర్లేరా, ఏదైతే అదైంది. ఒకవేళ నేను చేసింది తప్పే అయితే ఆ దేవుడే నన్ను శిక్షిస్తాడు. నువ్వు నోరు మూసుకొని పదా, తాగొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. అరే, నేనింత సీరియస్ గా మాట్లాడుతుంటే మీరేంటి అంత తేలిగ్గా తీసి పడేస్తారు? బాబాయ్ ఊరుకో బాబాయ్. ఏంట్రా ఊరుకునేది? మీరు ఎలాగో ఏమీ చేయలేరు, కనీసం నన్నైనా మాట్లాడనివ్వండి. సరే బాబాయ్, నేను మాట్లాడతానులే. తాతయ్య ఏంటిది? ఎందుకు చిన్నపిల్లల విషయాన్ని పెద్ద చేస్తున్నారు? వాళ్ళేదో మొక్కు తీర్చుకుంటే మనకొచ్చే ఇబ్బంది ఏంటి? వాళ్ళు వెళ్ళి వచ్చేస్తారు. వాళ్ళకేం కాకుండా ఝాన్సీ ఉంది కదా, తను చూసుకుంటుంది కదా. రేయ్, ఆపుతావా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆ పిల్లల సంరక్షణ బాధ్యత మనదేనని కోర్టుకెక్కి మరీ ఆ పిల్లల్ని ఇంట్లోకి తీసుకొచ్చింది కదా. పిల్లలకి కేవలం తను ఒక ఆయా లాంటిది మాత్రమే. తను ఇక్కడికి జస్ట్ ఒక గార్డియన్ గా మాత్రమే వచ్చింది. వాళ్ళు టైంకి తింటున్నారా, పడుకుంటున్నారా, లేదా ఏమైనా చిన్న చిన్న సమస్యలు రాకుండా చూసుకోవడం మాత్రమే తన బాధ్యత. అంతవరకే. అంతేగాని పిల్లల్ని అక్కడికి తీసుకువెళ్తాను, ఇక్కడికి తీసుకువెళ్తాను అంటుంటే గంగిరెద్దులా తలాడిస్తావా? తను ఏదంటే దానికి నేను ఒప్పుకోవాలనా? నెవర్. నా ఇగో మీదనే దెబ్బ కొట్టింది. అబ్బో, ఈయన గారికి ఏ కారమే అనుకున్నా, ఈగో కూడా ఉందా? పాస్వర్డ్ ఏంటో. అది కాదు తాతయ్య. రేయ్, నాకెదురు చెప్పే ఈ పొగరబోతు ఝాన్సీకి వంత పాడేవాళ్ళు కూడా ఈ ఇంట్లో ఉన్నారు కాబట్టే ఢంకా బజాయించి చెప్తున్నాను. పిల్లల్ని ఎక్కడికి పంపించేదే లేదు. ఆ రోజు నన్ను కోర్టులో తల దించుకునేలా చేసింది, నన్ను కోర్టు మెట్లెక్కేలా చేసింది. మరి లిఫ్ట్ లేనప్పుడు మెట్లు ఎక్కాలి కదా నాన్న. అప్పుడు జరిగిన అవమానాన్ని నేను ఇంకా మర్చిపోలేదు. ఈ విషయం మీద ఆవిడ గారు కోర్టుకు వెళ్ళాలనుకుంటే వెళ్ళమను. లేదంటే ఇంటికి పిల్లలకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఒక తెల్ల కాగితం మీద సంతకం చేసి ఇచ్చి వెళ్ళమను. తన ఇష్టం వచ్చిన దగ్గరకు తీసుకెళ్ళమను. గుళ్ళు గోపురాలి కర్మ ఏకంగా అంతరిక్షంలోకి తీసుకెళ్ళమను. నాకేం అభ్యంతరం లేదు. ఓకే సార్, మీ నిర్ణయం అదే అయితే నేను చెప్తున్నాను వినండి. ఇది దేవుడిపై ఉన్న నమ్మకానికి, పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. నేను పిల్లల్ని ఖచ్చితంగా తీసుకువెళ్తాను. మీరు కోర్టుకు వెళ్తారా? వెళ్ళండి. మొక్కుబడి తీర్చుకోవడానికి కూడా కోర్టు ద్వారానే తీసుకెళ్లాల్సి వస్తే అది నాకు అసలు విషయమే కాదు. ఐఎమ్ రెడీ టు ఫైట్. ఝాన్సీకి కోర్టులో ఫైట్ చేయడం ఇష్టం కదా. కోర్టులో ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. పిల్లలు, మీరు పదండి.
బండి వెనక రేయ్, బండి రేయ్, 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 ఛీ! మళ్ళీ ఎక్కడికి రా బయలుదేరావు? ఎక్కడికా గేటు దగ్గర నీ పేరు మీద ఉన్న బోర్డు తీసేసి సోమేశ్వరరావు సెషన్స్ కోర్ట్ అని బోర్డు పెట్టేస్తాను. దరిద్రం వదిలిపోద్ది. ఏడ్చాలే పదా. లేకపోతే ఏంటి నాన్న మీరు చేస్తుంది? కోర్టుకెళ్ళి ఆ ఉన్న కాస్త పరువును కూడా పోగొట్టుకుంటారా? చంద్ర, నువ్వు సైలెంట్గా ఉండు. ఏంటన్నయ్య సైలెంట్ గా ఉండేది? కనీసం నువ్వైనా చెప్పు నాన్నకే. నేను చెప్తే అర్థం కావట్లేదు. ఒకవేళ అర్థమైనా ఈడు చెప్పేదేంటి అనేది అన్నట్టుంటున్నాడేమో. చంద్ర, నువ్వు ముందు లోపలికి వెళ్ళు. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం. అమ్మా, వీళ్ళు లోపలికి తీసుకెళ్ళు. అది కాదన్నయ్య. నువ్వు ఆగవే. అయ్యో నా మాట వినండి. అది కాదన్నయ్య. ఇప్పుడు రండి. ఇప్పుడు అరే ఏయ్. కోర్టు ద్వారానే తీసుకెళ్లాల్సి వస్తే అది నాకు అసలు విషయమే కాదు. ఐఎమ్ రెడీ టు ఫైట్. నేను పిల్లల్ని ఖచ్చితంగా తీసుకువెళ్తాను. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. హలో కృష్ణప్రసాద్ గారు, మార్నింగ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు బాగానే ఉన్నాను. ఇప్పుడు కూడా బానే ఉంటారులేండి. నా దగ్గర ఏ ప్రాబ్లం రాదే. ఫోటో ఎలా ఉంది? ఆ, బాగుంది. ఏఐతో ఫోటో క్రియేట్ చేయించాను. తనకి నేను చాలా బాకీ ఉన్నాను. అవి ఒక్కటొక్కటిగా ఇప్పుడిప్పుడే తీరుస్తున్నాను. తప్పు లేదులేండి, తోడబుట్టింది కదా, తన రుణం తీర్చుకోవాలని మీకుంటుంది. కాకపోతే ఆ రుణం తీర్చుకునే ప్రాసెస్లో మీరు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకూడదు. మీకింతకు ముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేను మెడిసిన్ చేసేటప్పుడు నా కెరీర్ మీద ఫోకస్లోనే ఉన్నాను. మీ సిస్టర్ నన్ను ప్రేమించిందన్న విషయం కూడా నాకు తెలియదు. నిజం చెప్తున్నాను, తను చనిపోయిన తర్వాతే తను ప్రేమించిన విషయం నాకు తెలిసింది. కథలు బానే చెప్తున్నావు. ఇదంతా నా ప్రమేయం లేకుండా జరిగినప్పటికీ నా వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయిందని ఇప్పటికీ పశ్చాత్తాపడతాను. గుర్తొచ్చినప్పుడల్లా మనసులో ఆందోళన కలుగుతుంది. ఈ విషయం గురించి ఒకవేళ మీ మనసులో ఏదైనా బాధ మిగిలుంటే నన్ను క్షమించండి. ఏంటి కృష్ణప్రసాద్ గారు, ఏ విషయం చెప్పడానికే వచ్చినట్టున్నారు? మీరు తప్పుగా అర్థం చేసుకోకండి డాక్టర్. ఈ మధ్యకాలంలో ఏవేవో డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. ఎవరో వాంటెడ్గా నన్ను ఇబ్బంది పెడుతున్నారో అనిపిస్తుంది. ఎవరో అంటే? అదే అర్థం కావట్లేదు. నేను ఎవరికి ఏ అన్యాయం చేసిన వాడిని కాదు. నా చెల్లికి చేసావు కదా. ఎవరికి ద్రోహం చేసిన వాడిని కాదు. నా చెల్లిని మోసం చేసావు కదా. కానీ ఎందుకు నా మీద పగబట్టినట్టు ఇలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ విషయం నా దగ్గర ఎందుకు మాట్లాడుతున్నారు? పొరపాటున నా మీద కానీ ఏమన్నా అనుమానం ఉందా? అలాంటి అనుమానాలేం పెట్టుకోకండి. నేను శాంతి కాముకురాల్ని. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు. ఒకవేళ మీరు అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే అవి మానుకోమని చెప్పడానికి వచ్చాను. అంటే వార్నింగ్ ఇస్తున్నారా? అబ్బే, అలాంటిదేం లేదు. నేను మీలాగే శాంతి కామకుండి. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఎప్పటికీ అలానే ఉండాలని ప్రయత్నం చేస్తుంటాను. నా నిజాయితీ నన్ను కవచంలో ఎప్పుడూ కాపాడుతుందని నేను నమ్ముతుంటాను. కానీ ఎవరో ఏదో చేస్తారనే భయం నాకు అస్సలు లేదు. మీరు కూడా అనవసరంగా నా గురించి ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకండి. ఒకవేళ నా సక్సెస్ మిమ్మల్ని కలవరపెట్టినా దానికి నేను బాధ్యుని కాదు కదా. నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. ఫలితం ఆ దేవుడిచ్చిన దాంట్లోనే ఉంటుంది. మీరు ఫిలాసఫీలు బాగా చెప్తున్నారే. ఫిలాసఫీయే నా పాలసీ. అయినా నేను మీ సక్సెస్ గురించి ఎందుకు కలవరపడతానండి? ఏమో,
అది బేసిక్ హ్యూమన్ నేచర్ కదా. అందులోనూ ఇంతకు ముందు మీరు నాతో టైఅప్ అవ్వాలని ప్రపోజల్ పెట్టారు కదా. నాకు నా పంతాలో పని చేసుకుంటూ వెళ్ళడమే తెలుసు. అందుకే మీరు పెట్టిన ప్రపోజల్ని ఒప్పుకోలేదు. ఒప్పుకోను కూడా. మీరు కూడా మరోలా అనుకోకుండా స్పోర్టివ్గా తీసుకోండి. ఈ హాస్పిటల్ రంగంలో నన్ను మించి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. వెల్డన్ కృష్ణప్రసాద్, మొత్తానికి కనిపెట్టేశావన్నమాట. అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీకు వడ్డీతో సహా చెల్లించేస్తాను. గౌతమ్ సార్, మిమ్మల్ని ఫస్ట్ టైం చూసిన ప్లేస్ ఇది. ఈ ప్లేస్తో నాకు ఎంతో అనుబంధం ఉంది, ఎంతో బాండింగ్ ఉంది సార్. మీకు తెలుసా, నా ప్రేమకి కరెక్ట్గా 1 year అయ్యింది. దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. హాయ్ ప్రియాంక. హాయ్ ఝాన్సీ. ఏంటి రమ్మని పిలిచావు? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నా. ఈ చుట్టూ ఒకసారి చూడు ఝాన్సీ. ఈ సైట్ నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నాలో ఫస్ట్ టైం ప్రేమ పుట్టిన చోటు ఇది. గౌతమ్ సార్ని ఫస్ట్ టైం ఈ ప్లేస్లోనే చూశాను. ఇది నాకు చాలా చాలా స్పెషల్. లాస్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే రోజు సార్ని చూశాను. 1 year అయ్యింది. ఈ 1 year ఎలా గడిచిందో కూడా అర్థం కావట్లేదు. అలా కళ్ళు మూసి తెరిచినట్లయిపోయింది. 1 year అంటే నీ ప్రేమకి యానివర్సరీ అన్నమాట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ విషయం మరి గౌతమ్ గారికి చెప్పావా? గౌతమ్ సార్కి చెప్పడమా? నేనా? సార్ నా ఫోనే లిఫ్ట్ చేయరు. లిఫ్ట్ చేసినా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టే మాట్లాడతారు. నేను చెప్పేది కూడా సరిగ్గా కూడా వినరు. నా ఫీలింగ్ అర్థం చేసుకోరు. ఇంకా ఈ విషయం ఎలా చెప్తాను? ఏం కాదులే ప్రియాంక, దేనికైనా కొంత టైం పడుతుంది. నీ లవ్ సక్సెస్ కావడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? అలానే నీ ప్రేమని గౌతమ్ గారు అర్థం చేసుకోవడానికి కూడా కొంత టైం పడుతుంది. ఓపిగ్గా ఉండు. డెఫినెట్ గా ఓపిగ్గా ఉంటాను ఝాన్సీ. ఇప్పటి వరకు చేసింది అదే కదా. గౌతమ్ గారి ప్రేమని పొందడానికి ఎన్ని రోజులైనా, ఎన్ని నెలలైనా, ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను. ఎంత ఓపికతో అయినా ఉంటాను. కానీ సార్ మనసులో నువ్వున్నంత వరకు నా మీద ప్రేమ పుట్టదేమో. సార్ గుండెల్లో నీ రూపమున్నంత వరకు నా ప్రేమ అర్థం కాదేమో. బహుశా అది సాధ్యమవుతుందో కాదో. నో ప్రియాంక, నువ్వెప్పుడు అలా ఆలోచించొద్దు, అలా ఫీల్ అవ్వద్దు. ఇప్పుడే చెప్పాను కదా, కొంత టైం పడుతుంది. కాలం రాళ్ళని కూడా కరిగిస్తుంది. అలాంటిది మనుషుల్ని మార్చడం తనకొక లెక్క. అప్పటి వరకు మనం చేయాల్సిందల్లా ఆశను వదులుకోకూడదు. పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పటిదాకా నువ్వు చేసింది కూడా అదే. ఇన్ఫ్యాక్ట్ నీ విషయంలో నేను తీసుకున్న నిర్ణయానికి నేను ఏమాత్రం పశ్చాత్తాపపడట్లేదు. ఝాన్సీ, ఈ
మాట నువ్వు మనస్ఫూర్తిగా చెప్తున్నావా? 100%. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ప్రేమలు మాత్రమే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోలేదు. పిల్లల గురించి, మా అక్క బావకి ఇచ్చిన మాట గురించి అన్నీ ఆలోచించే తీసుకున్నాను. ఆల్రెడీ గౌతమ్ గారి ఫ్యామిలీ దృష్టిలో మా అక్క ఒక నిందితురాలు. తను చనిపోయినా కూడా ఇంకా శత్రువులానే భావిస్తున్నారు. ఇప్పుడు నేను అదే తప్పు చేసి వాళ్ళకి శత్రువుగా మారదలుచుకోలేదు. పిల్లల్ని దూరం చేయదలుచుకోలేదు. వాళ్ళకి ఇప్పుడే నా మీద పీకల దాకా కోపం ఉంది. పొరపాటున గౌతమ్ గారితో ప్రేమ పెళ్లి అనే విషయం తెలిస్తే నన్ను బతకనిస్తారా? మాటలతోనే మనసుని చీల్చేస్తారు. అంతెందుకు, స్వీటీకి హెల్త్ బాగోనప్పుడు మొక్కుకున్న మొక్కుబడి తీర్చడానికి కూడా పిల్లల్ని నాతో పంపించును అంటున్నారు. అదేంటి ఝాన్సీ, మొక్కుబడి తీర్చుకోవడానికి కూడా పంపించకపోవడం ఏంటి? దీన్ని బట్టి నువ్వే అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి నా మీద ఏ లెవెల్లో కోపం ఉందో. వాళ్ళని ఎంతగానో రిక్వెస్ట్ చేశాను, కానీ వినిపించుకోలేదు, ఒప్పుకోలేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఒకవేళ నేను గౌతమ్ గారి జీవితంలోకి వెళ్తే నాకన్నా పిల్లలే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అది నేను భరించలేను. మీకు ఒక లొకేషన్ షేర్ చేస్తాను, త్వరగా రాగలరా? నువ్వు లొకేషన్ పంపించు, క్షణాల్లో రెక్కలు కట్టుకొని వాలిపోతాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడే పంపిస్తున్నాను. అసలు ఎందుకు రమ్మంటుంది? సార్, రోడ్ నెంబర్ 7లో కొంతమంది కుర్రాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది.